నిరుద్యోగులకైతే ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చింది. ఇవి 10th పాస్ అయిన వాళ్ళకు గవర్నమెంట్ జాబ్. ఇవి మొత్తం 48,000 పోస్టులు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూసుకుందాం. దీనికి ఎలిజిబిలిటీ వచ్చేసి మనకు 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే మనం చూద్దాము. నిరుద్యోగుల కోసం పోస్టల్ శాఖ నుండి అయితే మనకు గుడ్ న్యూస్ వచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న పోస్ట్ ఆఫీసుల్లో ఖాళీగా ఉన్న 48,000 గ్రామీణ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ పోస్టులకైతే మనకు జనవరి 29న అయితే నోటిఫికేషన్ వస్తుంది. మనకు ఇంకొక 6 రోజుల్లో మనకు ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతుంది. జనవరి 29న మనకు ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతుంది. ప్రతి సంవత్సరం 2 సార్లు ఈ ఖాళీలను అయితే పోస్టల్ శాఖ మనకు భర్తీ చేస్తుంది. గత సంవత్సరంలో జూలైలో విడుదల చేసిన నోటిఫికేషన్ ద్వారా కూడా భర్తీ కాకుండా ఏవైతే మిగిలిపోయిన పోస్టులు ఉంటాయో వాటిని కూడా పోస్టులు ఖాళీగా ఉన్న పోస్టులను కూడా భర్తీ ఈ సంవత్సరం ఇప్పుడు చేయనున్నారు. 10th పాస్ అయిన వారు ఈ పోస్టులకు అర్హత. దీనికి ఓన్లీ 10th పాస్ అయితే సరిపోతుంది. మనకు ఏజ్ లిమిట్ వచ్చేసి మనకు 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళు ఎవరైనా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. 10th కంప్లీట్ చేసి 18 నుండి 40 సంవత్సరాలు ఉంటే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇందులో మనకు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారము వయో పరిమితిలో సడలింపు కూడా ఉంటుందని వీళ్ళు తెలపడం జరిగింది. అలాగే అభ్యర్థులు 10th లో వచ్చిన మార్కుల గ్రేడ్ అంటే ఏవైతే గ్రేడ్ మార్క్స్ ఉంటాయో వాటిని రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా మనకు ఎంపిక చేస్తారు. ఏవైతే మనకు మార్క్స్ వచ్చింటాయి కదా 10th లో గ్రేడ్స్ కానీ పాయింట్స్ కానీ వాటిని బేస్ చేసుకొని అలాగే మనకు రిజర్వేషన్ ఉంటుంది. ఈ రిజర్వేషన్ అంటే దీనికి ఇన్ని పోస్టులు అని చెప్పేసి ఆ రిజర్వేషన్ ని ఆధారంగా చేసుకొని మనకు అయితే పోస్టులు అయితే ఉంటాయి. ఇంకా దీంట్లో లేడీస్ కి అయితే గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. లేడీస్ కి మనకు ఎగ్జామ్ ఫీజు అయితే ఉండదు. వీళ్ళు అప్లై చేసుకోవడానికి ఏ ఫీజు అయితే చెల్లించాల్సిన పని ఉండదు. ఎగ్జామ్ ఫీజు కాదు, అప్లికేషన్ ఫీజు అనమాట. ఈ అప్లికేషన్ ఫీజు అయితే లేడీస్ కు ఉండదు. ఇక మిగతా ఎవరైతే అభ్యర్థులు ఉంటారో వాళ్ళకు దరఖాస్తు ఫీజు 100 రూపాయలు అయితే చెల్లించాల్సి ఉంటుంది. దీన్ని రాష్ట్రాల వారీగా ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు నోటిఫికేషన్ లో పోస్టల్ శాఖ ప్రకటించనుంది. అంటే మనకి ఇప్పుడు జనవరి 29th అయితే రిలీజ్ అవుతుంది కదా నోటిఫికేషన్. ఆ రోజు మనకు ఆ నోటిఫికేషన్ లో ఏ రాష్ట్రాల్లో ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయి అంటే మీరు ఏ స్టేట్ లో ఉంటే మీకు ఏ జిల్లాలో ఏ డిస్ట్రిక్ట్ వైజ్ గా స్టేట్ వైజ్ గా నాకు తెలిసి అయితే స్టేట్ వైడ్ గా రిలీజ్ చేస్తారు. మీరు మీ స్టేట్ మనది ఆంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు చెక్ చేసుకొని మనకు ఎన్ని పోస్టులు ఉన్నాయని మనం చెక్ చేసుకొని కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి అప్లై చేసుకోవడానికి మనకు 29th నుంచి అయితే అవైలబుల్ గా ఉంటుంది.